హాయ్ అండి. స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్న తర్వాత ఓకే, మనం స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మెయిన్ టిప్స్, అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే మనం స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు కూడా అలాంటిదే ఒక టాపిక్. స్టిచ్చింగ్ నీట్గా రావాలి, ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. మన వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మీకు కనుక బేసిక్గా స్టిచ్చింగ్ వచ్చి ఉంటే కటింగ్లో కనుక కొంచెం చిన్న డౌట్స్ ఉన్నాయి, కటింగ్ సరిగ్గా రావట్లేదు అనుకున్నట్లయితే కనుక మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్, బ్లౌజులతో పాటుగా డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, ఇలా అన్ని మోడల్, నెక్స్, హ్యాండ్స్ మోడల్స్, ప్రతిదీ కూడా మనకి చాలా రకాల మోడల్స్ అదేవిధంగా సైజెస్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక మన దగ్గర ఉన్న ఈ రెడీమేడ్ ప్యాటర్న్స్ని తీసుకొని వేసి క్లాత్ మీద కట్ చేసుకొని చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాము. ప్రతి దానికి కూడా మనకి కుట్టు నీట్గా రావడం ఇంపార్టెంట్. కుట్టు వేయడంలో కూడా నీట్గా ఏమిటి అనే డౌట్ వస్తుంది, కానీ ఇది చాలా మెంబర్స్ ఫేస్ చేస్తుంటారు. స్టిచ్చింగ్ చేస్తున్నాం కానీ మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు అని. మొత్తం అంతా వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా రాదు. పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మనకి పర్ఫెక్ట్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి లైన్స్, అంటే ఒకటి స్టిచ్ లైన్ వేయడం స్టార్ట్ చేసాము అంటే స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఎండ్ చేసిన వరకు కూడా ఆ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. కరువు తీసాము, ఆ యూ షేప్, అంటే ఇట్లా ఆర్మ్ రౌండ్ దగ్గర కానీ నెక్ రౌండ్ దగ్గర కానీ కరువు తీసాము, ఆ కరువు షేప్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇది కనుక ప్రాక్టీస్ చేశారంటే ఒక 1 or 2 days మీకు స్టిచ్చింగ్లో ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఏమీ లేదండి, ఫస్ట్ అయితే కనుక ఒకటి చిన్న క్లాత్ ఒకటి తీసుకోండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ మార్కర్తో డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ పైనే కుట్టు పడే విధంగా చూసుకోండి. స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ చేయడం కంపల్సరీ, లేదంటే కుట్టు ఫినిషింగ్ నీట్గా అనిపించదు. స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ చేయాలి, ఎండ్ చేసేటప్పుడు రఫ్ చేయాలి. ఇలా కొన్ని ఒక క్లాత్ మీద స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా యూ షేప్ మార్క్ చేసేసుకోండి. యూ షేప్ మార్క్ చేసి ఆ యూ షేప్ని కూడా మనం నీట్గా రౌండ్ తిరిగేలాగా కుట్టడం ప్రాక్టీస్ చేయండి. రౌండ్ తిరిగేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సింది, మనం ఎంత స్లోగా మెషిన్ని ఆపరేట్ చేస్తూ క్లాత్ని 2 చేతులతో సరి చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఎల్ షేప్ కార్నర్స్ దగ్గర మనకి పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఎస్ షేప్, అంటే మిషన్ని 2 సైడ్ల క్లాత్ని టర్నింగ్ తిప్పడం కూడా బాగా ప్రాక్టీస్ అవుతుంది. అంతెందుకు, లేదంటే ఒక పని చేయొచ్చు, మీ పేరుని క్లాత్ మీద కొంచెం మరీ చిన్నగా కాదండి, అస్సలు తిరగదు, కొంచెం పెద్ద సైజులో మార్కింగ్ చేసేసి మీ పేరుని కూడా యాజ్ ఇట్ ఈజ్గా క్రాస్గా రాకుండా నీట్గా వచ్చేట్లుగా ట్రై చేయొచ్చు. ఇలా ఒక 1 or 2 days స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ప్రాక్టీస్ చేసాము అంటే కుట్లు నీట్గా వేయడం అలవాటు అవుతుంది. మిషన్ ఆపరేట్ చేయడం అంటే ఎవరైనా చేస్తాము, పెడల్ మీద నొక్కేసాము అంటే వెళ్ళిపోతుంది స్పీడ్గా. అలా కాదు, మనం స్టిచ్చింగ్ చేయడం అంటే స్పీడ్గా కావాలి అన్న దగ్గర స్పీడ్గా ఆపరేట్ చేయాలి, స్లోగా కావాలి అన్న దగ్గర ఎంత స్లోగా మనం ఆపరేట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అయితే వస్తుంది. దీనితో పాటుగా మనకి ఫస్ట్ స్టార్ట్ చేసే క్రమంలో స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే మిషన్ కూడా కొంచెం మనకు అలవాటు అవ్వాలి. ఎక్కువ సార్లు థ్రెడ్ కట్ అయిపోతుంది, కొంచెం మనకి స్ట్రైట్గా వేద్దామంటే సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ స్టెప్ కనుక స్టిచ్ లైన్స్ కరెక్ట్గా వేయడం పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే కొంచెం సహనం కావాలి ఇలా లైన్స్ వేయాలి అన్నప్పుడు. ఎందుకంటే మనకి థ్రెడ్ కట్ అయిపోతుంది, విసుకొచ్చేస్తుంది, ఇక రాదులే అనిపిస్తుంది. కొంచెం సహనంతో కనుక ప్రాక్టీస్ చేశారు అంటే నెక్స్ట్ వచ్చే క్లాసులు అయితే చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.